పర్లేదు, పడుకోండి. మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏ విషయం బాబు? మీ అమ్మాయి విషయమే. వైశాలి కేసు ఎంతవరకు వచ్చింది? బాలానే క్రిమినల్ అనే ఎవిడెన్స్లన్నీ మీకు 2 వీక్స్లో సబ్మిట్ చేస్తాను సార్. నీ వల్ల కాకపోతే ఎవరైనా ఒక్కరు బాలాను అనుమానించి కంప్లైంట్ ఇస్తే చాలు. ఆ తర్వాత ఎలా ఇంట్రోగేట్ చేయాలో అలా చేస్తే వీ కెన్ ఈజీలీ గెట్ త్రూ ద కేస్ సార్. కానీ నాకు నీ మీదే కంప్లైంట్ ఇచ్చారు. వైశాలి వాళ్ళ ఫాదర్ మిస్టర్ శ్రీనివాసరావు. నెల్లూరులో నువ్వు చదివేటప్పుడు ఆయన కూతురు వైశాలిని ప్రేమించావని, ఆ విషయంలో ఆయనకి నీకు మనస్పర్ధలు వచ్చాయని, ఆ కోపంతోనే నువ్వు ఇప్పుడు అనవసరంగా వైశాలి హస్బెండ్ని అనుమానించి టార్చర్ పెడుతున్నావని రాశారు. అది మాత్రమే కాదు, తన కూతురు కేసుని వాసు డీల్ చేయడం తనకేమాత్రం ఇష్టం లేదని కూడా కంప్లైంట్లో రాశారు. రేపే నీ మీద ఎంక్వైరీ ఉంది. ఎక్కడ పడితే అక్కడ తను ఉన్నట్టే ఉంది. ఎవరున్నట్టు? వైశాలి ఆఫీస్కి వెళ్ళా, ఇంటికి వెళ్ళా, అంతెందుకు ఇప్పుడు కూడా తను ఇక్కడే ఉన్నట్టుంది. నువ్వే ఉంది అంటున్నావు. ఇక్కడ నువ్వు, నేను, ఈ బాటిల్స్ అంతే. ఇంతకు మించి ఎవరూ లేరు. రేయ్, ఆఫీస్లో ఇంట్లో ఉంటే టెన్షన్స్ అని నేను గెస్ట్ హౌస్కి తీసుకొచ్చాను. ఇక్కడ నువ్వు మొదలెట్టావా? చూడు, రీమోడలింగ్ బిజినెస్లో 100 కస్టమర్స్ కంప్లీట్ అవ్వడం, నా విషయంలో వాసు ప్రాబ్లం సగం సాల్వ్ అవ్వడం, ఇన్నున్నాయిరా. ఎంజాయ్ చేయకుండా నీ గోల్ ఏంటి? అరే, నీకు అర్థం కాలదా? నీ చుట్టూ ఉన్న వాళ్ళు చచ్చిపోతున్నా నీకు అర్థం కాలదా? కారణం వైశాలేనని. దాని చేతిలోనే నువ్వు కూడా చేస్తావరా? 12 ఏళ్ళకి నాకు నీటిలో గండం ఉందని చెప్పారు. అప్పుడు చావని వాడిని ఇప్పుడు చేస్తానా? అయినా నన్ను చూస్తేనే తనకు భయం. ఎందుకంటే తను చంపింది నేనుగా. నేను బాలాను అనుమానిస్తున్నాను. ఆయనే క్రిమినల్ అయితే వై కాంట్ యు గివ్ యువర్ ఎవిడెన్స్? చెప్పండి, ఏమిటి సాక్ష్యం? మనసాక్షి సార్. చివరికి చనిపోయిన వైశాలే ఐ విట్నెస్ అని చెప్పేట్టున్నారు. అదే నిజం అంటే మీరు నమ్ముతారా? ఎప్పుడు నువ్వు ఇలా తప్పుగానే ఆలోచిస్తున్నావురా? తన చేతిలో చాకపోయినా దివ్య ఉందిగా. ఆ రోజు చూసావుగా దివ్య వాసు ఎంత క్లోజ్ గా ఉన్నారు. వాడి కోసం నీకు ఆపోజిట్ గా మారితే అప్పుడే చేస్తాం. దివ్య అలాంటి పని చేయదు. రై, అమ్మాయిల సైకాలజీ నీకంటే నాకే బాగా తెలుసు. చచ్చిపోయింది వాళ్ళ అక్క. వాళ్ళ అక్క చావు కారణం నువ్వే తెలిస్తే అప్పుడు చెప్తుంది. చెప్పదు. చెప్తుంది. చెప్పదు. ఏంట్రా చెప్పదు? చెప్పదు, ఖచ్చితంగా చెప్తుంది. ఒకవేళ నేనే చెప్పేస్తే? ఎక్స్క్యూజ్ మీ సార్, గుడికెళ్ళి దేవుడిని చూసినందుకు నుదుటిన బొట్టు సాక్ష్యం. అదే మీరు అడిగే ఎవిడెన్స్. అదే దేవుడిని నిజంగా చూశాను చెప్పినా మీరు నమ్మరు. ఇది కూడా అలాగే సార్. నీ క్యారెక్టర్ సెకండ్ హ్యాండ్ అది ఇది అన్నావు. నీ లైఫ్ నాశనమైంది. ఇప్పుడు బిజినెస్ లో ఈ పాటికి మన కంపెనీకి డబుల్ ద ప్రాఫిట్ వచ్చిందే తెలుసా? బట్ వీఆర్ డిక్లైనింగ్ అవర్సెల్వ్స్ బికాస్ ఆఫ్ యువర్ బుల్షిట్ క్యారెక్టర్. ఏది తప్పంటారు? ప్రాణం మీదకి తెచ్చే ఏ విషయమైనా తప్పే. అదొక చిన్న మాటైనా తప్పే. 4 పెగ్గులు లోపలికి వెళ్తే ఇలాగే మాట్లాడతావు. ఇదిగో ఇంకో పెగ్గు వేసుకుని వెళ్ళి హాయిగా పడుకో. ఈ కేసుకు సంబంధించి మీరు ఇంతవరకు ఏ క్లారిఫికేషను ఇవ్వలేదు. అందుకని ఈ కేసుని ఏసీపీ మిస్టర్ రవీందర్కి అప్పగిద్దాం అనుకుంటున్నాం. ఆయనకు అవసరమైనప్పుడు ఒక పోలీస్గా మీ డ్యూటీ మీరు చేస్తే చాలు. కానీ ఒక విషయం చెప్పనా? చెప్పు. తాగిన వాడు వాగుతాడని విన్నాను, కానీ తన మనసులో ఉన్నదే మాట్లాడతాడని ఇప్పుడు అర్థమైంది. సైకాలజీ గురించి మాట్లాడు. నా క్యారెక్టర్ పూర్తిగా అర్థం చేసుకోలేకపోయావు. కానీ ఒకటి మాత్రం కరెక్ట్గా చెప్పావు, దివ్య. అప్పుడు నేను వైశాలి విడిపోవడానికి కారణం ఈ పోలీసు ఉద్యోగం కాదా నాకు తెలియదు. కానీ ఒక పోలీస్ అయిన కూడా వైశాలి కేసుకి న్యాయం చేయలేనప్పుడు నాకెంతో ఇష్టమైన యూనిఫామ్ వేసుకున్నందుకు జీవితంలో మొదటిసారి బాధపడుతున్నాను. ఏసీపీ వాసుదేవ్ చేయలేని పని ఒక మామూలు వాసు వైశాలిని ప్రేమించిన వాసు చేయగలంటే ఇక దేని గురించి ఆలోచించాల్సిన అవసరం నాకు లేదు.